వెల్కమ్ టు రాజనీతి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అనే చర్చ జరుగుతూ ఉంది. అంటే అప్పట్లో రాజకీయాలు చేసిన వాళ్ళందరినీ 1 by 1 అరెస్ట్ చేస్తారు ఇక అనేది ఒకటి అనే అభిప్రాయం అయితే జనంలో వచ్చేసింది. ఈయన తర్వాత వంశీ తర్వాత కొడాలి నాని ఉండొచ్చు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే నాని పేరు ఎందుకు వస్తుందంటే వీళ్ళిద్దరూ కూడా నోటి విరోచనాలు చేసుకున్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడం, ఆయన కుటుంబం మీదకి వెళ్ళటం, సభ్యత మరిచి విమర్శించడం చేశారు కాబట్టి ఆయన తర్వాత ఈయన జంట కవుల్లాగా తిట్టారు. ఆ రోజుల్లో ఏది చేసినా ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఈసారి ఇద్దరు కలిసి అరెస్ట్ అవుతారు, అతని తర్వాత ఇతను అరెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు. కానీ అసలు జగన్ జమానాలో అందరికంటే ఎక్కువ ఘోరాలు, నేరాలు, పాపాలు చేసింది పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి. ఈ పాపాల పెద్దిరెడ్డి అనే పేరు కూడా నారా లోకేష్ గారే పెట్టారు ఇతనికి, పాపాల పెద్దిరెడ్డి అని. చంద్రబాబు నాయుడు గారేమో పొంగనూరు పుడింగ్ అని పేరు పెడితే పాపాల పెద్దిరెడ్డి అన్నారు. ఈ పాపాల పెద్దిరెడ్డి అరెస్ట్ ఎప్పుడు అనేది కేడర్ నుంచి వస్తున్న ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి చేసినంత అరాచకం ఎవరూ చేయలే. భూ కబ్జాలు, అక్రమ మైనింగ్, ప్రత్యర్థుల మీద దాడులు, ప్రత్యర్థుల ఇళ్ల మీద దాడులు, అక్రమ కేసులు, అక్రమ మద్యం వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయల సంపాదన, ఇవన్నీ పెద్దిరెడ్డి కుటుంబం చేసింది. చిత్తూరు జిల్లాని, రాయలసీమని తన సామంత రాజ్యంగా మార్చుకున్నాడు, సహజ వనరులు దోచుకున్నాడు. తన నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు, కేసులు, నిత్యకృత్యం, అరెస్టులు అన్నీ మనకు అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీకాకుళం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అనుకుంటా సైకిల్ యాత్ర చేసుకుంటా వెళ్తూ ఉంటే ఇతని అనుచరులు షర్ట్లు ఎప్పదీయించారు, తెలుగుదేశం జెండాలు కట్టుకున్నారని వాళ్ళ మీద దాడి చేసి బూతులు తిట్టారు. అంటే అట్లా ఉంటుంది. వాళ్ళు ఎవరో శ్రీకాకుళం వాళ్ళు సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు, ఈ నియోజకవర్గంలో జెండా కట్టుకొని సైకిల్ దొక్కుతారంటారా అని చెప్పి. ప్రత్యర్థి పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్ ఇంటి మీద దాడి చేశారు, చల్లా బాబు మీద దాడి చేశారు, జడ్జి రామకృష్ణ మీద దాడి చేశారు, వేధించారు, కేసులు పెట్టి. అరాచకం అంటే ఏంటో చూపించాడు పెద్దిరెడ్డి. కానీ ఇంతవరకు 9 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఒక్క కేసు కూడా నమోదు కాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. పులిచెర్ల అటవీ భూములు ఆక్రమించాడని మొన్ననే తేల్చారు. 85 ఎకరాలు, 24 ఎకరాలు పట్టా భూమి ఉంది, మిగతా 80 ఎకరాలు ఇతను అటవీ భూమి ఆక్రమించాడని దీని మీద వేసిన ప్రత్యేక కమిటీ నివేదిక ఇచ్చింది. మరి దీని మీద ఏం చేస్తున్నారు? కమిటీ నివేదిక ఇచ్చి కూడా 15 రోజులు అవుతుంది. ఇంతవరకు అతని మీద కేసు నమోదు కాలేదు. పొంగనూరు నియోజకవర్గంలో 990 ఎకరాల 22A భూములను ఆక్రమించాడు. మా భూములు కబ్జాలు చేశారని వందల మంది ఫిర్యాదులు చేశారు. సిసోడియా గారు అక్కడికి వెళ్తే ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక జాతరలాగా వచ్చి ఫిర్యాదులు ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. అంటే ఈ ఫిర్యాదులు ఇస్తే వెంటనే వీడిని అరెస్ట్ చేస్తాడు, మా భూములు మాకు ఇప్పిస్తారనే ఒక నమ్మకంతో చేశారు. కానీ ఇంతవరకు ఏం జరగల. మదనపల్లిలో ఈ భూముల తాలూకా ఫైళ్లు తగలబండి, కానీ ఇంతవరకు ఇతని మీద చర్యలు లేవు. ఎవరి మీద పెట్టారు, వాళ్ళు పరారీలో ఉన్నారు, ఇంతవరకు అరెస్టులు కూడా లేవు. మద్యం కేసులో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఆయనే కీలకం. ఆయన సారథ్యంలోనే మొత్తం వ్యవహారం అంతా నడిచింది. డబ్బులు పంపిణీ, వసూళ్ల దగ్గర నుంచి పంపిణీ వరకు, అది చివరికి అగ్రనేతకు చేరేంత వరకు కూడా ఆయన చేతుల మీదగానే జరిగింది అంతా అని నివేదిక వచ్చింది. మరి కేసులు పెట్టడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంకా మరిన్ని ఆధారాల కోసం, ఇంకా బలంగా పెట్టాలని ఉన్న కొత్త ఆధారాల కోసం అన్వేషిస్తున్నారా, లేక ఉపేక్షిస్తున్నారా? అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలకు కారణం ఏంటంటే పెద్దిరెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ద్వారా ఆయనకు జరిగిన మేళ్లు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటారు. ఆయన అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 95-2004 మధ్యలో ఆయన కాంట్రాక్టులు వచ్చినాయి బాగానే. తెలుగుదేశం హయాంలో బాగానే తెచ్చుకున్నాడు. కాంట్రాక్టర్గా నిలదొక్కుంది అప్పుడే. అంతకుముందు ఏదో చిన్న కాంట్రాక్టర్, చిన్న పనులు చేసుకునేవాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఒక రేంజ్కి వచ్చాడు. అయితే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక ఇతను పెద్ద ఎంకరేజ్ చేయలే 2004లో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పాదయాత్రకు పోటీ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో చేశాడు ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అది దృష్టిలో పెట్టుకొని ఆయన మంత్రి పదవి కూడా ఇవ్వకుండా పక్కన పెట్టాడు. ఇక 2010లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతనికి రావాల్సిన బిల్లులు ఆపేశారు. దాదాపు 850 కోట్ల రూపాయల బిల్లులు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ చేశారు. అప్పటి వరకు గిలగిల్లాడాడు, ఉక్కుపాదం పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన వచ్చి ఆక్సిజన్ ఇచ్చాడు. మళ్ళీ
అట్లాగే 14-19 మధ్యలో కొన్ని వర్క్స్ కూడా చేసుకున్నాడు చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో. ఆ బెంగళూరు హైవే ఇలాంటివన్నీ కూడా చేశాడు ఆయన. అంటే ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇతని కాంట్రాక్టులన్నీ వచ్చిన డబ్బులు సంపాదించుకున్నాడు. సో అయితే ఇతనికి ఆ కృతజ్ఞత ఏమాత్రం లేదు. అదేదో సామెత చెప్పినట్టు పాముకు పాలు పోస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు, అట్లాగే పోసాడు. ఇప్పుడు ఆ పాము కరుస్తూ ఉంది. 2019-24 మధ్యలో ఆ చేసిన మేళ్లు, గతంలో జరిగిన మేళ్లన్నీ మర్చిపోయి చంద్రబాబుని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. కుప్పం నియోజకవర్గంలో ఓడించడానికి ప్రయత్నం చేశాడు. కుప్పంలో కార్యకర్తల మీద కేసులు పెట్టించాడు. అంగళంలో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టించారు. 1 కాదు 2 కాదు, దాడి చేయించారు ఆయన మీద. దాడి చేసి పైగా ఆయన మీదే కేసులు పెట్టారు. అంటే తనకు ఎప్పుడూ హాని చేయని చంద్రబాబు, ఒక విధంగా మేలు చేసిన చంద్రబాబు మీదకి జనాన్ని ఉసుగొల్పి కేసులు పెట్టి ఆయన దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. విషనాగు చెప్పాలంటే ఇతను ఒక సైలెంట్ కిల్లర్ అనమాట. సైలెంట్గా ఉంటాడు చూడటానికి, కానీ చేసే పనులన్నీ చాలా అరాచకంగా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ పాపాల పెద్దిరెడ్డికి శిక్షలు ఉండవా, ఎందుకు ఇంకా ఇతని మీద కేసులు పెట్టడం లేదనే ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది. దీన్ని అటెండ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, లోకేష్ గారి మీద కూడా ఉంది. లోకేష్ గారి మీద ఎందుకు ఉందంటే ఆయన రెడ్ బుక్ అన్నారు కాబట్టి. పైగా ఆయన కూడా వేధించారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అడుగడుగునా వేధించారు, కేసులు పెట్టారు. ఇలాంటి వాడిని ఉపేక్షించడం అనేది క్షమార్హం కాదు. ఈ వీడియో కొంతమంది వేరే అభిమానులకు నచ్చకపోవచ్చు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు కదా, అన్నీ ఒకేసారి చేస్తారనే ప్రశ్నలు కూడా వేయచ్చు. 1 by 1 చేయాలి. అలాగే ఎక్కువ అరాచకం చేసిన వాళ్ళ మీద ముందు దృష్టి పెట్టాలి. ఇలాంటి అరాచకుల మీద కఠిన చర్యలు తీసుకునే వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. Like, share and subscribe to Rajaniti channel.